ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మన స్టూడియోలో పాపులర్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనే సాయిబాబా. సాయిబాబా అంటే ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, సాయిబాబా అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ గబ్బర్ సింగ్ సాయి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, విలన్గా తెలుసు మనకు, కమెడియన్గా తెలుసు, ఇంకా ఏ రోల్స్లో ఆయన యాక్ట్ చేశారు, ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ ఇవాళ ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాము. అండ్ మీ అందరికీ తెలియని ఆయనలో నిజంగా మనం తరచూ చూస్తుంటాం కానీ నోటీస్ చేయమండి, ఆ వాల్యుబుల్ థింగ్ ఆయనలో ఉంది. అదేంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. గబ్బర్ సింగ్ సాయి గారికి ఇంకొక రూపం ఉందా? ఎస్ ఉంది, అది వీడియో ఎండ్లో చూపిస్తాను మీకు. ఎస్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎస్, ప్రేక్షకులకు మా గబ్బర్ సింగ్ టీం పిలిచినందుకు మాకు సంతోషం. థ్యాంక్ యూ. మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలామంది గుర్తుపడతారు, కమెడియన్గా, విలన్గా చాలా రోల్స్లో మీరు చాలా మూవీస్లో కనిపించారు. అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదనో, లేదంటే కొన్ని మూవీస్లో మీరు కనిపించలేదు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ ఫ్యాన్స్, ఎందువల్ల అంటారు? యాక్చువల్ ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి ఒక 500 ఒక యూనియన్లో ఉండి నంబర్షిప్ తీసుకుని నేను ట్రై చేస్తుంటే మాకు సీన్ వైట్లే సార్, మాకు సిఆర్ అన్న, వాళ్ళు మాకు ఒక పుషింగ్ చేస్తుండే. ఈరోజు మాకు సిఆర్ అన్న లేడు, ఆ లోటు మాకు తెలుస్తున్నది. మేము మ్యాక్సిమం మా గెటప్కు మాదే ఒక 200 మంది ఉన్నా కూడా ఇవన్నీ ఒక 10 మంది వాళ్ళకి అవసరం ఉంటే ఫస్ట్ మేమే సెలెక్షన్ అవుతుండే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఈ మధ్య అయిపోయింది ఏమంటే ప్యాడింగ్ పెద్ద సినిమా ప్లానింగ్, 4 ప్రొడ్యూసర్లు కలిసి ఒక అల్లు అర్జున్తో సినిమా తీయాలైనా, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్యాడింగ్ పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఏంది ఇదే ఫేస్ని పెట్టుకోవాలా, ఇదే ఇల్లుని పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు మాకున్న గెటప్కి ఇప్పుడు ఈ రింగ్స్ పెట్టాను నేను. ఈ రింగ్స్ ఎందుకంటే ఇంకేదైనా చేంజ్ చేయాలా. ఇప్పుడు ముందు ఫుల్ జుట్టు ఉంటుండే, ఇంకా షార్ట్ చేసాం, కొంచెం హెవీ ఉంటే రౌడీలో ఎత్తేస్తున్నారని చెప్పి క్యారెక్టర్ కావాలని చెప్పి మేము మ్యాక్సిమం మా పవన్ కళ్యాణ్ సార్ గబ్బర్ సింగ్ అవకాశం ఇప్పించినప్పటి నుంచి 250 సినిమాలు ఒక ఎత్తు అయింది, మాకు అంతాసిరిలో చేసింది ఒక ఎత్తు అయింది. ఆ నుంచి ఎప్పుడే చాలా సినిమాలకు రౌడీగా కత్తి పట్టుకొని ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్లోనే అలానే మనల్ని యూజ్ చేశారు. మాకు కూడా ఇచ్చే అవకాశం మేము కూడా కంపల్సరీ. ఇప్పుడైతే కామెడీగా అయితే చాలా సినిమాలు వస్తున్నాయి. మా గబ్బర్ సింగ్ టీం మొత్తం మ్యాక్సిమం బిజీ ఉన్నారు. నేను కొద్ది రోజులకు ఒక చిన్న మిషన్ పెట్టాను, నేను ఉడ్డు మిషన్. దానికోసము ఇప్పుడు ఏంటంటే ప్రతి మేనేజర్కి వాళ్ళకు ప్రతి డైరెక్టర్కి వెళ్ళి అడుగుతూ ఉంటుంటే సినిమా అయిపోతుందని మాకు అవకాశాలు ఇస్తలేరు. ఎందుకు? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హీరోలతో యాక్ట్ చేశారు కదా, మంచి పరిచయాలే ఉన్నాయి కదా, ఎందుకని ఈ లోపము? ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నాడు, బాహుబలి ఉన్నాడు, చాలాసార్లు సార్ని అడిగినాము. అంతకుముందుకు ఛత్రపతిలో వేణుమాధవ్ బొమ్మడి క్యారెక్టర్ నాది, అది దానికి ఒక 100 మంది సెలెక్షన్ పిలిస్తే అందులో మేము ఇద్దరం అయినాం, ధనరాజ్ అని ఒకతను నేనైనాను. అప్పుడు సార్ నేను చెయ్యను అంటే, బట్టలు ఇప్పే క్యారెక్టర్ చేయను అంటే, నేను నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు రాజమౌళి సార్. ఆ విధంగా మేము ప్రతి డైరెక్టర్తో, శ్రీనివైట్ల సార్ కూడా మంచి అవకాశాలు ఇస్తుండే, మా హరిశంకర్ సార్ మళ్ళీ గుర్తించి పిలుస్తాడు. నేనే కొద్దిగా అంటే క్యారెక్టర్ రోల్లో ట్రై చేస్తున్నాను. ఎప్పుడు పోయినా ఒక 10 మందిలో బ్యాక్గ్రౌండ్లో పెడుతుంటే నాకు నచ్చాక మనం కూడా ఓన్గా బిజినెస్ చేద్దామని చెప్పి అది రీసెంట్గా ఉడ్డు మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్లు ఉంటే పోతున్నామని, ఇంకా మాకు బాగా డైరెక్టర్ గారు మా గబ్బర్ సింగ్ టీంకి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు రోడ్ పైన వెళ్తుంటే మేము మ్యాక్సిమం ఒక బెంజ్ కార్లో దిగి మాతో ఫోటో చూస్తున్నారు. ఇప్పుడు మేము బాగా గుర్తింపు ఉంది మాకు. పవన్ కళ్యాణ్ సార్ అవకాశాలు తగ్గుతున్నాయి అని మొన్న కూడా ఇంకో మా ఫిలిం ఛాంబర్లో కూడా చెప్పాం మేము, మా గబ్బర్ సింగ్ టీం ఏమన్నా మాదేం తప్పు ఉంది, మేము ఏంటంటే ఫేస్ అడుగుతాం, తెచ్చుకొని బొంబాయికి తెచ్చుకుంటున్నారు, అక్కడికే ఇక్కడ చేసి మాకు ఇవ్వచ్చు కదా క్యారెక్టర్లు అని. అదేమైనా తప్పు మాట్లాడితే కూడా క్షమించాను, చాలాసార్లు డైరెక్టర్లు అందరిని అన్నాము. మాకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకి పేమెంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది కదండి. సినిమా కష్టాలు అంటే సినిమాలోనే కాదు బయట కూడా ఆర్టిస్టులు పడుతున్నారనే మాట వాస్తవమే అంటారా? ఇప్పుడు మేము ఇక్కడ లోకల్ ఉన్నామని మేడం, మేము కొంచెం ఓన్ హౌస్ ఉంది, ప్లస్ ఇక్కడ ఏదో చిన్న చిన్న బిజినెస్లు వేసుకుంటాము. కృష్ణనగర్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రకాష్ రాజ్ కన్నా మంచి డైలాగ్ చెప్పేటోళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్కి ఎట్లా డైలాగ్ చెప్తారు అలా చెప్పేటోళ్ళు కృష్ణనగర్లో, ఇసుపు కూడా ఇక్కడ అందరూ వాచ్మెన్ డ్యూటీ కూడా వెళ్తలేరు. వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందని అదే వెయిటింగ్లో అదే ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే రూపాయి తనలాడుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి డైరెక్టర్ గారు, అలాంటి వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలి.
ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో మన తెలుగు ఇక్కడికి వచ్చి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకుంటే అలా ఒక 60 మంది, మనది ఒక 40 మంది అంటే ఒప్పుకోరు వాళ్ళు. 90 మంది వాళ్ళు ఉంటే 10 మంది వీళ్ళని వాడాలని రూల్స్ వాళ్ళది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ కాదు, మనం మీరు తెలుగు మన నేను తెలుగు మన ఇక్కడక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మీరు కమెడియన్ గా మీరు ఎంతో మందిని నవ్విస్తారు కడుపుబ్బా, బట్ రియల్ లైఫ్ లో మీకు ఆ నవ్వు ఉందంటారా? ఇవన్నీ చెప్పేది వింటుంటే ఇన్ని కష్టాలు పడుతూ ఉంటారా అని అనిపిస్తోంది. అదే కష్టాలు పడేటోళ్ళకే తెలుస్తుంది మేడం. బయట ఏందున్నా కూడా నలుగురిలో పేరు ఉందని నవ్వుకుంటూ ఉండాలి, మనకు ఆ బాధ ఉందని చెప్పి అలాగే అని మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాం మేడం. ఎస్, ఇప్పుడు మీకు విలన్ రోల్ అండ్ కమెడియన్ రోల్ గుర్తింపు తెచ్చిపెట్టింది అయితే పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ మూవీలో అంతాక్షరి సీన్ మీకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మీకు గబ్బర్ సింగ్ సాయి గారని పిలుస్తూనే ఉంటారు. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ రాలేదా లైఫ్లో? వచ్చే చాలా చేంజెస్ వచ్చినాయి. అది మేము మాకు పవన్ కళ్యాణ్ సార్ గబ్బర్ సింగ్ ఒక కామెడీగా తీసుకెళ్ళాడు. మేము కామెడీగాని మేము ఏ సినిమాకి వెళ్ళినా కూడా మేము ఒక 10 మందిలో వెనక కనిపిస్తుండే. ఈ రోజు ఒక హీరోతో డైలాగ్, ఒక హీరోయిన్తో డైలాగులు, మాకు ఒక 10 రోజుల వర్క్ లేకుండా 2 రోజుల వర్క్ ఉన్నా కూడా మెయిన్ విలన్తో రైట్ హ్యాండ్గా కామెడీ డైలాగులు, ఇవైతే గుర్తింపు ఇండస్ట్రీ నుంచి మా కళమ్మ తల్లి దయతో మేము ఇంకా ఇంకా గట్టిగా ట్రై చేయాలి. మా ఉన్న గబ్బర్ సింగ్ టీంలో మెయిన్ 6 మంది. ఫిష్ వెంకట్ అన్న చనిపోయిండు, చౌదరి గారు అయితే ప్రభాస్ సార్తో ఉంటారు, ప్రభాస్ సీను. మా నలుగురులమ్మే అయితే 3 అయితే బిజీగా ఉన్నారు. నేను కొన్ని రోజులు గ్యాప్ అంటున్నారు కదా, ఆ మిషన్కి వెళ్ళి ఇప్పుడు కూడా నాకు చిరంజీవి సార్, బాబీ గారు సార్ చెప్తానని చెప్పారు. మీరే గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. మరి మిషన్ వుడ్ మిషన్ అంటున్నారు కదా, అంటే మిషన్ ఎందుకు నేను ఈ దారి అవకాశాలు లేవు. ఎప్పుడు పోయినా 10 మందిని వెనకేస్తున్నారు, అదే డైలాగులు, అది ఏం లేకుండా బ్యాక్గ్రౌండ్లో. మా గుర్తింపు రోడ్డు మీద చాలా మంది మాకు ఫోటోలు దూతున్నారు, చాలా ఈవెంట్లకు పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి గబ్బర్ సింగ్ సాయి గారు. ఇప్పుడు కమెడియన్ గా ఒక సీన్ ని పండించడం కష్టమా, లేదంటే ఎమోషనల్ గా ఇంకేదైనా సీన్ ఏది ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది మీకు? సేమ్ ఒక ధర్మకాండ పట్టుకొని ఇక్కడ ఒక 58 ఇక్కడ ఒక 58 సేమ్ అవుతుంది. అది ఎందుకంటే కామెడీ ఎంత పండించాలనో అలా కూడా సీరియస్లో కూడా ఆ డైరెక్టర్ అడిగేది చిన్న చిన్నగా చూపెట్టమంటాడు. కోపము అందులోనే ఎక్స్ప్లెయిన్ అంటే కొంచెం యాక్టింగ్లో కొంచెం చాలా అడుగుతాడు. సేమ్ యాక్టింగ్ కామెడీ ఎంత ఉంటుందో ఇది కూడా సీరియస్ రెండు అట్లనే ఉంటుంది, 2 టాస్క్. కానీ ఒక బ్రహ్మానందం లాంటి వాళ్ళకి చాలా బిజీగా, మాకంటే కామెడీ వేయాలని కష్టము. మేము మ్యాక్సిమం ఒక 200 సినిమాలు విలన్గానే చేసాము. మేము విలన్ అంటే మెయిన్ విలన్గా, విలన్గా తమ్ముని క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అలాంటివి చేసినాము. మాకు కామెడీ అనేది చాలా కష్టమే. మాకు దాంట్లో రమేష్ గారు అని నారాయణమూర్తి లాగా చేసిన ఆయన చాలా బాగా కామెడీ పండిస్తాడు. ఇప్పుడు మనకు జలక్లీ ఆజా, విల్సన్ రాజు, ప్రవీణ్ అమ్మ చూడాలని వాళ్ళు పర్లేదు బిజీనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సెట్ లో ఎలా ఉండేవాళ్ళు, ఆయన దగ్గర నుంచి చూసారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? మేము సార్తో ఒక 9 నుంచి 10 సినిమాలు చేసినాం మేడం. ఆయనకు ఎందుకంటే ఇంత మేము బాగా ఇష్టపడతామంటే మాకేమన్నా ఆయన సార్తో ఒక రూపాయి ఆశించలేదు. సార్ ఏంటంటే ఒక హెల్ప్ చాలా మా కళ్ళమ్మ కూడా చూసాము. సెట్లో ఎట్లా ఉంటాడంటే వాళ్ళ నువ్వు ఇప్పుడు మీరు ఒక షూటింగ్ అయినా వెళ్ళి ఒక క్యారెక్టర్ చేసాను అనుకో, మళ్ళీ నువ్వు 10 సంవత్సరాల తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గర మేడం మీరు బాగున్నారా అంటాడు. అలాంత నేమిరి ఆయన దగ్గర. ప్లస్ మళ్ళీ ఎక్కడ ఒకళ్ళు 1000 మంది ఉండని మరి సార్ నువ్వు ఇక్కడ ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళాను అంటాడు. అలాగా సార్ మాకు బాగా గుర్తుండి పెట్టుకుంటాడు. అందుకే సార్ కోసం మేము కొంచెం బాగా ఇష్టపడతాం. షూటింగ్ లొకేషన్లో అవన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు సార్ని దగ్గర నుంచి చూసినప్పుడు. ఇప్పుడు అంతాక్షరి సీన్లో మీతో పాటుగా ఉన్న వాళ్ళందరిలో ఫిష్ వెంకట్ గారు పాపం మన మధ్యలో లేరు. సో మీకు ఉన్న స్వీట్ మెమొరీ ఏంటి? అంటే ఒకటే బస్సులు ఉంటాం మేడం. అతన్ని అడ్డగుట్ట, నేను సికింద్రాబాద్. మేము అతన్ని ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని చూస్తేనే మేము సిఆర్ఆర్కు మాకు కొంచెం పరిచయం నుండి మోహన్ బాబు సార్ ఆయన మాకు గుర్తించి మాకు ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చింది మోహన్ బాబు సార్ మాకు. అలాగా ఫిష్ వెంకట్ అన్నకు మాకు ఏంటంటే ఒకటే బస్సులో ఉంటాము. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మా ఇంటికాడ గలీలో ఆ గలీలో కూర్చుంటుండే. ఫిష్ వెంకట్ అన్న ఆయన చేసిన క్యారెక్టర్లు ఎక్కడో ఉండాలి. ఆయన క్రిస్మస్ ఏంటంటే ఉన్న సర్కిల్ ఫిష్ వెంకట్ అన్న ఫ్రెండ్షిప్ బాగాలేదు. ఆ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఒక షూటింగ్ 25,000 వస్తే ఇంకొక 10,000 ఇంకా ఎక్కువ యాడ్ చేసుకొని పబ్బులలో ఆన్లైన్లో చాలా ఖరాబ్ చేసుకున్నాడు. ఈరోజు చాలా కష్టాలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాలు ఉన్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఫిష్ వెంకట్ అన్న మీదనే బతుకుతారు అనమాట. ఎస్, అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో మీ పాప మ్యారేజ్ ఫొటోస్ చూసినప్పుడు ఆ గన్ వెహికల్ అవన్నీ చాలా మంది సెలబ్రిటీస్ రావడం జరిగింది. ఏంటండి కష్టాల్లో ఉన్నానంటారు, మరి ఫోటోలు చూస్తే ఒక రేంజ్లో. యాక్చువల్ మేము ఫస్ట్ ఈ సంక్రాంతి కోడి పందాలకి వెళ్ళాము.
యాక్చువల్లీ మాకు మ్యారేజ్కి 4 నెలలు టైం ఉంది. 4 నెలలు టైం ఉంటే పెళ్లి పత్రిక ఒక 1 మంత్ బిఫోర్ ఆయన పెళ్లి పత్రిక రాస్తారు సార్. నేను స్పెషల్గా బ్రాహ్మణ్స్ పలానా డేటు అని చెప్పేసి అప్పుడు తీసుకొని నేను పవన్ కళ్యాణ్ సార్ ఒకటే పత్రిక ఫస్ట్ సార్ కోసం ఒకటే పత్రిక కొట్టిపించి సార్ మంగళగిరికి వెళ్ళి సార్కి పత్రిక ఇచ్చాను. సార్ మా పాప మ్యారేజ్ అని మీకు అంత పెద్ద పాప ఉందా సార్ అన్నాడు. నాకు ఉంది సార్, నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది లేదంటే నేను 100% వస్తా అన్నాడు. సార్ వస్తాడని ఆయన మాట అంటే 100% మాట ఇస్తాడని నేను భార్యతకి అన్నీ ప్లాన్ చేసుకున్నాను. నేను ఆ అమ్మాయి మ్యారేజ్ ఇంత మామూలుగా ఒక చిన్న ఫంక్షన్ హాల్లో చేసే పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నాను ఓన్లీ సార్ కోసం అనమాట. సార్ వస్తే అంత పబ్లిక్ వచ్చినా అంత ఓపెన్గా ఉండాలని పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నా. ఆ సెట్టింగ్లు అవన్నీ సార్ పవన్ కళ్యాణ్ సార్ కోసం చేసిన. సార్ అంత లోపడైందంటే మోడీ సార్ పిలిచినని అక్కడ వెళ్ళాడు. నాగబాబు సార్కి ఫోన్ చేసిన, సార్ ఇట్లా పెళ్ళికి అన్నీ అరేంజ్ చేసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ ఇట్లా ఢిల్లీకి వెళ్తున్నాడు, మీ పాప మ్యారేజ్ నేను రావచ్చా అని అన్నాడు. సార్ ఎవరైనా సరే 3 రావాలి, 3 చిరంజీవి సార్ వస్తాడా, మీరు వస్తారా, పవన్ కళ్యాణ్ సార్ వస్తారా. పవన్ కళ్యాణ్ మనిషి అని చెప్పి మా ఫ్యామిలీకి అంతా ఎరక 100% మీరు వస్తేనే నేను ఇట్లా పుస్తక కట్టనియను, నేను ఆ రోజే నాకు చూస్తారు సార్ అను. నా ఆయన కిస్మత్ లేని ఆ రోజే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకు 1 వీక్లో. ఎమ్మెల్సీ మా అమ్మాయి పాప 7వ తారీఖు మ్యారేజ్, 7వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం. ఇక రానన్ను అంటే ఇక మళ్ళీ వచ్చి ఒక 4 మేనేజర్లని 2 వాళ్ళ ఇంటి ఫ్యామిలీ నంబర్ని 6 మంది ఇచ్చి పెద్ద బోకే ఇచ్చి హైదరాబాద్లో కాల్ పెడితే ఆయనకి ఎమ్మెల్సీ మీ చెప్పలేము. ఎమ్మెల్సీ ఆ రోజే ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు దగ్గర పోతుండు. హైదరాబాద్ కాల్ కోసం ఇంటికి వచ్చే పోతాను. నేను ఒప్పుకొని అంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చి మా పాపకు మా అల్లునికి మీరేమనుకోకమ్మా ఇంటికి వస్తాడని చెప్తే నావో సార్ 2వ రోజు ఆయన మంగళగిరికి ఆయన ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి నా ఇంటికి వచ్చి నావో సార్ మా అల్లునికి మా బిడ్డకి మంచి ఆశీస్సులు ఇచ్చి మా ఫ్యామిలీకి అందరు ఫోటో ఇచ్చి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన. ఆయన ఒకటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. జనసేనలో ఎమ్మెల్సీ నాకు వచ్చింది సార్, ఇంతవరకు నాకు ఇంత వెల్కమ్ చెప్పలేదు, నువ్వు ఇంత ప్లాన్ చేస్తావు నన్ను అనుకోలేదు, చాలా హ్యాపీ అని అన్నాడు. సార్ మీరు అట్లున్నారని నాకు పవన్ కళ్యాణ్ సార్కి ఇంకా బాధ్యతగా మినిమం ఒక 6 లారీల పూలు చెప్పి పెట్టా. పవన్ కళ్యాణ్ సార్ కోసం 6 లారీల పూలు అంటే అసలు వర్షం వస్తే మనం ఎలా చూస్తామో పూలు అలా ప్లాన్ చేసుకున్నా సార్. అలా పలకని రెడీ ఉన్నా. ఇది అదే మేడం, నేనైతే యాక్చువల్లీ మా అమ్మాయి మ్యారేజ్ అంత అవుతుంది అనుకోలేదు. ఒక ధైర్యం అయితే ఉంది నేను చేస్తానని. నాకే తెలియదు ఇప్పటిదాకా నేనే చేశాను ఆ మ్యారేజ్ అని. అసలు మ్యాక్సిమము నాకు మనోజ్ అన్న, కొంతమంది పొలిటికల్ లీడర్స్, మన నవీన్ యాదవ్ వాళ్ళు, వెంకట్ యాదవ్, చిన్న సిస్లమ్మ యాదవ్, వీళ్ళందరూ నా అమ్మాయి మ్యారేజ్కి చాలా హెల్ప్ చేశారు. అది ఎప్పుడు నేను మర్చిపోను. వాళ్ళందరి హెల్ప్ వల్ల ఇంత చక్కగా ఇంత అయింది అది. అంటే ప్లస్ ఏంటంటే నాది ఏంటంటే ఈవెంట్లో కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా మా మ్యారేజ్లు, ఏదైనా మా ఫ్యామిలీలో మ్యారేజ్లు ఏమైనా ఈవెంట్ ఉంటే సాయి కప్తో రూపాయిది నేను దానికి 100 రూపాయలకు చూపెడతాను. మీకు అలానే చూపెట్టినాను నేను. ఏ రోజులు అయితే చాలా కోట్ల రూపాయలు అవుతుంది అని నేను తక్కువ డబ్బులతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాను. సో మీకు ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి అండ్ మీరు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా మూవీ చేస్తున్నారా? ప్రజెంట్ ఇప్పుడైతే బాబీ గారు సార్ది చెప్తాను చెప్పారు. మొన్న వెంకటేష్ సార్ది మా వాళ్ళు 2 కమిట్ అయ్యారు, ప్రవీణ్ ఆర్ విల్సన్ రాజు, అనిల్ గారిది మాకు చెప్తా అని చెప్పింది. వేరేది చెప్పి డేట్లు ఇస్తా అన్నారు. ఒక 3 సినిమాలు అయితే ఉన్నాయి, ఇంకో 2 చిన్న సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, చిన్న సినిమా. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ న్యూ మేకింగ్ తోటి మన ముందుకు వస్తూ ఉన్నారు కదా, మీకు ఎవరు నచ్చుతారు? ఇంకా ఏదైనా రోల్స్ చేయాలని ఉందా మీకు? ఇప్పుడు కమెడియన్ విలన్ గా మాకు తెలుసు, మీకేం చేయాలని ఉంది? అసలు నేను యంగ్ డైరెక్టర్లలో ఇప్పుడు వినాయక్ సార్, అప్పట్లో బాలయ్య బాబు అంటే వినాయక్ గారు, అలా సినిమాలు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఒక 2.5 గంటల నుంచి థియేటర్లో కూర్చోవాలంటే ఉట్టి ఒక సీరియస్నెస్, ఒక ఫైట్ అలా అంటే నడవదు. ఇప్పుడు సీను వైట్ల సార్ ఒక టైంలో ఆయన పెద్ద హీరోలు నాతో సినిమా చేయమని నన్ను అడిగారు. సీను వైట్ల సార్ అన్ని నవరస్తాలు, ఎందుకంటే ఫైట్ పెడతాడు, కామెడీ పెడతాడు, ఫ్యామిలీ పెడతాడు, సాంగ్స్ బాగుంటాయి, అన్నీ ఉంటాయి. సేమ్ ఇప్పుడు అనిల్ సార్ అదే ఫాలో అవుతున్నాడు. అనిల్ సార్ ఒక సినిమా చేసినంటే 400 కోట్లు ఫిక్స్ అయిపోయినాడు. అలాగే మాకు అనిల్ సార్ అంటే బాగా, అలా ఆయన ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ కాకుండా అలా ఫైట్ చూపెడతాడు, అలా కామెడీ చూపెడతాడు, అలా మాకు రాని కొన్ని క్యారెక్టర్లు చూపెడుతుంటాడు, బాగా కష్టపడతాడు. అలాగే మా హరిశంకర్ సార్ కూడా సేమ్ అలానే కష్టపడతాడు. మీకు ఎలాంటి రోల్స్ చేయడం ఇష్టం? నాకైతే ఇప్పుడు అయితే మీరు ఏ రోల్ ఇచ్చినా కూడా మళ్ళీ నన్ను లాస్ట్ కామెడీ అని తీసుకొస్తారు. ముందు ఒక విలన్ ఇష్టం లేదా?
కామెడీనే తీసుకెళ్తుంది మేడం. నన్ను ఇప్పుడు ఈ గెటప్ల కోసం నేను తగ్గిన మెయిన్ ఎందుకంటే నేను కామెడీకి వెళ్ళాలనే ఉన్నది నాకు. మీకు అది అదే ఒక బ్రహ్మానందం సార్ అసిస్టెంట్గా ఉండాలని అట్లా ఆపి నాకు. మరి స్టార్టింగ్ విలన్ రోల్స్ బాగా చేశారు కదా మీరు. అదే మా డాడీ మా హైట్ ఇట్లా పర్సనాలిటీ అంతా నాకు ఫస్ట్ ఉన్న హెవీ ఉండే 120 కిలోలు ఉండే. కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్కి వెళ్ళి 4 నెలలు అక్కడ ఉన్నాం. అక్కడ ఏంటంటే 2 నెలలు రాసిన లేట్ వచ్చింది సార్ మోహన్ సార్. ఆడ ఎక్కడ వెళ్ళినా కూడా వాతావరణానికి బీఫ్ అవి ఇవి తినాలంట. తింటేనే ఆ వాతావరణానికి కరెక్ట్ సెట్ అవుతుంది. మనం అంటే అయ్యప్ప స్వామి పూజ చేస్తాం, మాకు అవన్నీ తినలేమని జాము బన్ను అలాగ 2 నెలలు అలా తిన్నాం. అక్కడ 120 kgs ఇప్పుడు నేను 98 kgs వచ్చాను నేను. చూసారా, దానివల్ల మీకు మంచి జరిగింది, చెడైతే జరగలేదు. బెనిఫిట్ అయినది అని అంటే ఇప్పుడు అవి ఉంటేనే సినిమాలో అవకాశాలు వస్తాయి. మీకు హెవీ అవ్వాలని ఉందా? లేదు అంటే అట్లుండే అప్పుడు అవకాశాలు. ఇప్పుడు మీరు అన్నట్టు మాకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు నేను కామెడీగా ట్రై చేస్తున్నాను. అందులో కూడా కొంచెం వెయిట్ తక్కువ ఉంటే బెటర్ అని మీరు అనుకున్నారు. ఇలా వెయిట్ తక్కువ ఉంటే ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్లు ఏమన్నాయి అనుకో అలా పక్కకి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళని పొట్టిగా ఉన్నాడు అనుకో, నేను ఏవి ఉన్నా అనుకో, అరే ఆయన డామినేట్ అవుతుండ్రు ఆయన తీసేరా పక్క పెట్టరా అని అంటారు. అట్లా కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా షూటింగ్లలో మంచి మంచి డైలాగులు మిస్ అయినాయి మాకు. అవునా? అదే వీళ్ళను ఇది చూసి చిన్నగా ఉన్నారా ఆయన గెటప్ ఎంటుకోవాలి ఇట్లా గంభీరం ఉన్నాను అని కొన్ని వెనక పెట్టరా. వెనక పెడితే కట్ చేసే కెమెరామెన్ నిన్న ఒక్కదానే ఇస్తుండే, నేను పక్కకున్నా నేను తీయకపోతుండే. అలా చాలా షూటింగ్లు చాలా మిస్ అయినాం. అవునా? ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తీసేస్తారంట, కొన్ని మీరు చేసినవి కూడా చిన్న సినిమాల్లో నిజంగా పేమెంట్ కష్టాలు ఉన్నాయా? పేమెంట్ ముందు ఉన్న కష్టాలు ముందు యాక్చువల్ 1 డేలో సాయంత్రం 6 o'clock వరకు పేమెంట్ వస్తుండే. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో అని 3 నెలలుగా కూడా పేమెంట్లు వస్తలేవు. అదే కృష్ణ నగర్ ఆర్టిస్ట్ చాలా ప్రాబ్లంలు ఉన్నారు. వాళ్ళు రెంట్ కట్టుకోవాలంటే 1 month. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? మెయిన్ ఇప్పుడు ఉన్న అదే సిచ్యువేషన్ ఉన్నది. మీరు యాక్టింగ్ చేసిన మూవీస్ లో కొన్ని డబ్బులు రాకపోవడం ఇలాంటివి. డబ్బులు రావడం అని అంటే కొన్ని లేట్ ఇవ్వడం స్పాట్ లోనే. ఇప్పుడు షూటింగ్ చేసాం 5 రోజులకు 1 week. మేము అప్పట్లో సీరియల్ చేస్తుండే, అట్లా 2 months బిఫోర్ చెప్పేస్తుండే. అది ఓకే. సినిమాలో అంటే కంపల్సరీ ముందు మాకు మోహన్ బాబు బ్యానర్లో 4 గంటలకు మళ్ళీ షూటింగ్ మార్నింగ్ 6:30 పోతే మళ్ళీ 4 o'clock బిల్ పెట్టేయమంటుండే మేనేజర్. మళ్ళీ 5:30 వరకు మాకు షూటింగ్ ప్యాకప్ కాకముందు ఇస్తుండే. మోహన్ బాబు గారి బ్యానర్ చాలా మంచిది అంటారు. మంచిదంటే అట్లా ఆయన చేసుకెళ్ళాడు మాకు. అప్పట్లో నేను ఒక్కడిని కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అంటారు. పరిచయం ఉందా మీకు మోహన్ బాబు? నన్ను ఇంటర్వ్యూ చేసి మోహన్ బాబు సార్ ఇండస్ట్రీలో. నేను మోహన్ బాబుకు, విష్ణు అన్నకు, ఆరు మనోజ్ అన్నకి ఇప్పుడు కూడా నేను ఆయనకు అంచెరులాగా ఉంటాను. చేసిందే వాళ్ళ మోహన్ బాబు సార్. ఓకే ఓకే. సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర కోపం అయినా చాలా మంచి వ్యక్తి మోహన్ బాబు సార్. కోపం ఒకటి ఉన్నది. ఇదే ఫోను ఆయన ముంగడ మాట్లాడి ఇట్లా మాట్లాడినామంటే ఆ ఫోను 20,000 ఉండని మళ్ళీ నీకు యాపిల్ ఫోన్ నీ చేతికి వస్తుంది సాయంత్రం వరకు. కోపం ఉంది, ప్రేమ ఉంది. నీ ఫోన్కి ₹1,00,000 ఫోన్ వస్తుంది ఇంకా యాపిల్ ఫోన్. అలా చాలా మందికి ఇప్పించిన దినాలు ఉన్నాయి. చాలా మందికి కోపం ఉన్నది, మంచితనం ఉందని ఒకటే కోపం ఆయనకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఏ ఫ్యామిలీలో మీకు యాక్టింగ్ చేయాలని ఉంది? ఇప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు, నాగార్జున మాక్సిమం 250 సినిమా అందరు హీరోతో. శ్రీకాంత్, నాగార్జున గారి గురించి చెప్పండి. నాగార్జున కింగ్ అవన్నీ. నాగార్జున సార్ ఎప్పుడు అది ఆయన కోసం మనం చెప్పుకోవాలంటే ఆయన ఇప్పుడు కూడా 60-70 ఏమో తెలియదు అని ఇప్పుడు ఆయన 16 ఏళ్ళోడే. ఇదే అందరికి తెలిసిందే. మీరు దగ్గర నుండి చూసారు కదా ఆయన నేచర్ ఎలా ఉంటుంది. నాగార్జున సార్కి అంతా మాకు లేదు. మాకు పవన్ కళ్యాణ్ సార్తో బాగా ఇది ఉన్నది. మనోజ్ అన్న ఇదేనే మళ్ళా ఈయన రవితేజ సార్ కూడా చాలా 5-6 సినిమాలు చేసాము. రవితేజ సార్ కూడా చాలా మంచోడు. ఏదైనా యాక్టింగ్ ఏదైనా ఇట్లా చేసి అట్లయినా ఆయన కూడా నేర్పిస్తాడు. ఆయన డైలాగ్ చెప్పి ఇట్లా చెప్తాయి బాగుంటుంది. డైలాగ్ ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినాక తర్వాత డైరెక్టర్ మళ్ళీ ఇంకో చేంజ్ చేస్తాడు. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అదే చెప్పిండు, మళ్ళీ నువ్వేం చేంజ్ చేసావు క్వశ్చన్ చేస్తాడు. చాలా నచ్చుతుంది నాకు. మీ విషయంలో చూసినట్లయితే సాయిబాబా అన్న పేరు నుంచి గబ్బర్ సింగ్ సాయిగా మారారు. గబ్బర్ సింగ్ అనగానే అసలు పవన్ కళ్యాణ్ అని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరంలా. ఆ చేంజెస్ అందరి యాక్టర్స్ విషయంలో జరగదు, మీ విషయంలో అది జరిగింది. ఎట్లా ఫీల్ అవుతారు మీరు అసలు? చాలా అంటే చాలా మేడం. నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి ఒక పెట్రోల్ పంప్లో జాబ్ చేసి స్కూల్లో కూడా 3వ తరగతి ఫెయిల్ అయ్యి పెట్రోల్ పంప్ జాబ్లో నేను ఈ విధంగా ఇంత ఎదుగుతానని నేను అట్లా అనుకోలేదు. యాక్చువల్ షూటింగ్లో వెళ్తుంటే ₹100 పెట్రోల్ కోసం కూడా తనలో దినాలు ఉన్నాయి. అప్పట్లో ట్రై చేస్తుండే. ఈ నుంచి సికింద్రాబాద్ నుంచి బస్సు లేకపోతుండే ఫిలిం నగర్కి. నేను 23 నుంచి 24 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. నానారావు కూడా షూటింగ్, జేబీఆర్ రోజులో షూటింగ్, మహేష్ బాబుది ఆ షూటింగ్ వెళ్ళాలి. అది ఒకప్పుడు లొకేషన్ పెట్టుకునే ఉండకపోతుండే. మేనేజర్ ఇట్లా లోపల నుంచి రైట్ అంటే అన్ని చెట్లు ఉంటుండే. అక్కడ పోయిన దినాలు కష్టాలు
ఆ తోవల పోతే పెట్రోల్ అయిపోతుండే. కానీ ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది కదండి, గుర్తింపు వచ్చింది, అంత ఇదంతా దేవుడి దేవే కదా. దేవుడి దయనే, మాకు ఇచ్చిన డైరెక్టర్ వల్ల. మీ ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఐ డ్రీమ్ మీడియా తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ గబ్బర్ సింగ్ సాయి అంటే మా అందరికీ తెలుసు, విలన్ కమెడియన్ అని. అండ్ మీ పర్సనల్లో మీరు అనేది సపరేట్ అని నేను విన్నాను. అది ఏంటి అనేది మీ నోట్ నుంచే రివీల్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి దాని గురించి మా వ్యూవర్స్కి చెప్పండి. ఏం లేదు మేడం, మా ఇంటికాడ ఏంటంటే సంవత్సరానికి 12 నెలలు ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయానికి 30-40 పండుగలు ఉంటాయి. మేము మ్యాక్సిమం ఒకటే పండుగ బోనాలు అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అలా ఎలా అంటే మా ఇంటికాడ నల్లపోషమ్మ గుడి ఉన్నది. ఆ గుడికి మా డాడీ పోతురాజేషం వేస్తుండే. పోతురాజు ఒక 20 నుంచి 25 years 30 years వేసాడు. వేసేటప్పుడు ఆయన మా డాడీకి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చి చిన్న కాలుకు చిన్న పుండు అయ్యి ఆ కాలు కొట్టేసే మూమెంట్ ఉండే. ఆ మూమెంట్లో ఆయన అప్పుడు కూడా బతుకున్నాడు మా డాడీ. అని నల్లపోషమ్మ గుడి మన అక్కురా, ఈ గుడికి మనము పోతురాజు కంపల్సరీ వేయాలి. అరే నువ్వు నా హైట్ ఉన్నావు, నువ్వు కంపల్సరీ నువ్వు వేయరా అని అన్నాడు. నాకు మా ఇంట్లో చాలా మంది వద్దన్నారు. సరే నువ్వు వేద్దామని అంటే మా నాన్న పేరు నేను ఇంకా ఎక్కువ ఇలబెట్టిపేసిన. మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది కంటిన్యూగా నేను సికింద్రాబాద్లో పోతురాజేషం వేస్తే అక్కడ పెద్ద గుడి మాంకాలమ్మ గుడి. మాంకాలమ్మ గుడికి ఆడ వచ్చిన పోతురాజులకు అందరూ చిన్న చిన్న బహుమతులు పెడతారు. అందులో ఒక ప్రైజ్ 2 ప్రైజ్ నంబర్ 1 ప్రైజ్ నేను ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తెచ్చుకున్నాను అడిగాను. అంత గ్రాండ్గా నాకు సికింద్రాబాద్ నేను బోనాలు వేస్తే ఆడ చేసిన లైటింగ్ సెట్టింగ్ దానికి 25% వస్తుంది, 75% నా కోసం వస్తారు. అరే సికింద్రాబాద్లో అంజయ్య కొడుకు పోతురాజు చాలా బాగా చేస్తాడు, చాలా హ్యాపీగా. మ్యాక్సిమం పోతురాజులు అయితే తాగి కొట్టడం చేయడం ఇరగోళ్ళతో అట్లా నేను ఎవ్వరిని కొట్టాను. నేను నాకు చిన్నగా ఉన్న అబ్బాయి, ఒక 6 ఏళ్ళ అబ్బాయి నుంచి 60 ఏళ్ళ ముసలి నుంచి నాతో డాన్స్ ఆడాలి. నేను ఎవ్వరిని బెదిరియాను, గమ్మిరమని గెటప్ అయ్యాను. నేను మా డాడీ పసుపు కుంకుమ బ్లాక్ కార్ట్కే ఆ రూపంతో మా డాడీ ఏది నేర్పించినో నేను అదే కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు అదే చేస్తున్నా. నా దగ్గర ఒక 20-25 మంది పోతురాలు ఉంటారు, వాళ్ళు కూడా అలానే చేయమని చెప్తాను. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. ఈ ఇయర్ కూడా కదా. ఇక్కడ ఇప్పుడు గొల్లకిట్ అని సికింద్రాబాద్లో చాలా గ్రాండ్గా అవుతుంది మేడం. సెకండ్ వీక్ అవుతుంది 9th. నేను ఇప్పుడు అక్కడ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మహంకాళి అమ్మవారి గుడి దగ్గర కాదా? అక్కడ కూడా ఉంది. అక్కడ 2వ తారీఖు. ఇది 7 మంది అక్క చెల్లెలు ఉంటారు. కొత్తరాజు అనే అమ్మకు 7 మంది అక్క చెల్లెలు. 7 వారాలు అవుతాయి అన్నమాట. 7 వారాలు 7 జాగాలు 7 జాగాలు కనిపిస్తారు. అంటే నేను 7 జాగాలు కనిపించాను. నేను 2 జాగాలు. అది మా నాయన కోసము సికింద్రాబాద్లో వేస్తుండే. గొల్లకిట్ అన్న నన్ను రిక్వెస్ట్ చేసినందుకు అక్కడ వేస్తాను. తెలంగాణలో బోనాలు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలుసు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు అంటే అసలు మాటల్లో వర్ణించలేము. అక్కడ పోతురాజుగా మనకి ఎవ్రీ ఇయర్ కనిపిస్తూ ఉంటారు సాయి గారు అంటే గబ్బర్ సింగ్ సాయి గారు. ఎస్, ఇదే నేను మీకు ఎండింగ్లో రివీల్ చేయాలనుకున్నాను. గబ్బర్ సింగ్ సాయి గారిలో కమెడియన్, విలన్ రోల్స్ మనందరం చూసాము. అలాగే పోతురాజుగా ఈసారి మీరు అక్కడికి వెళ్తారు కదా, ఖచ్చితంగా గబ్బర్ సింగ్ సాయి గారు ఉంటారు కాబట్టి మీరు అతన్ని కలిసే ఛాన్స్ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.